తెలంగాణ సాగునీటి రంగంలో మరో సంచలన విచారణకి తెరలేవనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరిపించిన తరహాలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కూడా ప్రభుత్వం సిట్ లేదా జ్యుడిషియల్ కమిషన్ నియమించాలని నిర్ణయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెంచడం, వాటర్ సోర్స్ని జోరాల నుంచి శ్రీశైలానికి మార్చడం ద్వారా తెలంగాణ నీటి వాటాన్ని తగ్గించారనే ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలో మౌనంగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టిందని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు పాత్రపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఎమ్మెల్సీ కవిత కూడా సిట్ ఏర్పాటుని స్వాగతిస్తూ తానే స్వయంగా వాస్తవాలను వెల్లడిస్తానని ప్రకటించడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ సాగునీటి రంగంలో మరో సంచలన విచారణకు తెరలేవనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరిపించిన తరహాలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కూడా ప్రభుత్వం సిట్ లేదా జ్యుడిషియల్ కమిషన్ నియమించాలని నిర్ణయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెంచడం, వాటర్ సోర్స్ని జోరాల నుంచి శ్రీశైలానికి మార్చడం ద్వారా తెలంగాణ నీటి వాటాన్ని తగ్గించారనే ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి కాంగ్రెస్ కేసీఆర్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది, ఏమంటారు? రాజు గారు, మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వము గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో జరిగినటువంటి ప్రాజెక్టుల మీద ప్రధాన దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతితో కూడుకుంది, దీన్ని విచారణ జరిపించాలన్నటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా పెట్టింది. ఆ తరహాలోనే ముఖ్యంగా ఇటు రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టు అంశం మీద కూడా ఈ గత కొద్ది రోజులుగా భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ రోజు అసెంబ్లీలో కూడా ఈ అంశం మీద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద పవర్ ప్రజెంటేషన్ చేశారు. అక్కడితో ఆగకుండా గత ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంత స్థాయిలో చేపట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, నిధుల కేటాయింపు ఏ విధంగా జరిగింది, ప్రాజెక్టు ఎప్పటి వరకు పూర్తవుతుంది అనే అంశం మీద చర్చించడం కాదు, పూర్తిగా దాని మీద డేటా సేకరించి గత కొద్ది రోజులుగా ప్రభుత్వం దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారించిందని చెప్పవచ్చు. అయితే ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతి కావచ్చు, అదేవిధంగా కృష్ణా జలాల వాటా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, ప్రాజెక్టు ఎంతవరకు నిర్మాణం జరిగిందంటే అంశాల మీద పూర్తిగా విచారణ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ ఒకవైపు ప్రభుత్వం దీని మీద పూర్తి నివేదికను తెప్పించుకొని అధికారులతో పాటు ఇటు మంత్రులతో చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు సొంత జిల్లా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన జిల్లా కావడంతో పాటు ఇటు హైదరాబాదు, ఇటు నల్లగొండ 3 జిల్లాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టు సాగునీరుతో పాటు హైదరాబాద్ కు సాగునీటి సమస్య కూడా తీర్చే ఈ ప్రాజెక్టు మీద పూర్తి విచారణ చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని చెప్పచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే దీని మీద విచారించడానికి సిట్టు విచారణ కావచ్చు, జ్యుడిషియల్ విచారణ కావచ్చు చేపట్టడానికి మాత్రం ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇది అసెంబ్లీలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో కూడా ఇదే అంశం మీద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశం మీదనే చాలా సీరియస్ గా చర్చ జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే కృష్ణా జలాలు తెలంగాణకు రాకుండా అన్యాయం జరిగింది. అప్పుడు కేటాయింపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుతం ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని సీరియస్ గా చెప్పారు. అప్పుడు బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి వాటి అన్నింటినీ సరిచేయాలంటే పూర్తిగా వీళ్ళ మీద విచారణ జరిగితే తప్ప స్పష్టమైనటువంటి నివేదిక వచ్చిన తర్వాత ఇటు తెలంగాణకు కావాల్సినటువంటి నీటి జలాల పంపిణీ విషయం కావచ్చు, ఇటు కేంద్రంతో కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోరాటం చేసే అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయం మీద సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా దీని మీద దృష్టి సారించని చెబుతూ అదే విషయంలో దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కావచ్చు, లేదు అంటే సిట్టు దర్యాప్తు గాని చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. రాజు గారు, శ్రీనివాస్ గారు, అంటే ముఖ్యంగా ఈ అంశాన్ని తీసుకురావడంతో మరి ఎప్పటికైనా కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి నేను తప్పు చేయలేదు, నేను తెలంగాణకి న్యాయమే చేశాను అంటే ఒక విధంగా కాంగ్రెస్ ఏమైనా గేమ్ ఆడుతుందంటారా? కేసీఆర్ గారిని ఎలాగైనా సరే అసెంబ్లీకి రప్పించాలి అన్న వేలు గేమ్ అనుకోవచ్చా? అయితే మొత్తంగా ఇక్కడ చూసేది ఉంటే అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంకి సంబంధించినటువంటి అంశాల మీద
వాళ్ళను ప్రశ్నించే అటువంటి అసెంబ్లీ వేదిక మీద వాళ్ళు నిన్న మొత్తంగా బైకాట్ చేయడం, శీతాకాలం సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడం పట్ల ఒక విధంగా ఇటు బీఆర్ఎస్ తప్పుకుందనే చెప్పవచ్చు. అయితే ఈ విషయంలో ఇటు కేసీఆర్ దీని మీద నిలదీస్తాను, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల ఇటు దక్షిణ తెలంగాణకు ముఖ్యంగా నల్గొండ, అదేవిధంగా ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాకు, అదేవిధంగా హైదరాబాద్ కు అన్యాయం జరిగింది అన్నటువంటిది గత కొద్ది రోజులుగా చెప్తున్నారు. అయితే అదే విషయం మీద అసెంబ్లీకి వస్తే మేము సమాధానం చెప్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. అయితే అసెంబ్లీ వేదికగా చర్చ జరగవలసినటువంటి అంశం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గాని అసెంబ్లీకి వచ్చి ప్రజలను మెప్పించే విధంగా ప్రభుత్వాన్ని నిలదీసి ఈ ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి ఆలస్యం కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు అని ప్రభుత్వం నిలదీస్తే గత ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది అన్నటువంటి విషయాలు చర్చించవలసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ అసెంబ్లీలో ఉండకుండా బయట వెళ్లి ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాము, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాము, అదే విధంగా ప్రభుత్వం ఇచ్చిన విధంగానే బీఆర్ఎస్ భవన్ లో పవర్ ప్రజెంట్ చేస్తామన్నటువంటిది చెప్తున్నారు. ప్రజల్లోకి వెళ్తామని చెప్తున్నారు. అసెంబ్లీ వేదికగా మాకు అవకాశం ఇవ్వట్లేదు, మా గొంతు నొప్పుతున్నారు అన్నటువంటి విషయాల మీద వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. రాజు గారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.